శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఏవైనా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కానీ, తండ్రి వల్ల కానీ కొన్ని చికాకులు వెంటాడుతూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే, జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 2వ ఇంట్లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి తులారాశి విద్యార్థులకు తిరుగుండదు. ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. విద్యార్థులకి జాక్పాట్ అని చెప్పాలి. ఎడ్యుకేషన్లో తులారాశి విద్యార్థులు టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం కూడా తులారాశి వాళ్ళకు ఉంటుంది. తులారాశి నిరుద్యోగులకు చాలా బాగుంది. బ్రహ్మాండమైన జాబులు వచ్చే అవకాశం ఉంది. అలాగే తులారాశి వ్యాపారస్తులకి తిరుగే లేదు. ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వ్యాపారంలో వస్తాయి. ఒక్కసారిగా వ్యాపారంలో టాప్ పొజిషన్కి ఎదగగలుగుతారు. పోటీ తట్టుకొని వాళ్ళ తెలివితేటలతో వ్యాపారంలో ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళ కుజుడు 2వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అంతా బాగున్నా కూడా కుటుంబంలో ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఆ మాట దూకుడు, మాట దురుసుతనం వల్ల కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. శుక్రుడు 12, 1 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 12వ స్థానంలో ఉండి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేలాగా చేస్తున్నాడు. సంగీత నాట్య రంగాల్లో ఎంత కష్టపడ్డా సక్సెస్ లేకుండా చేస్తున్నాడు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు ఇస్తున్నాడు. కానీ మంగళవారం నుంచి శుక్రుడు జన్మంలో అద్భుతంగా ఉన్నాడు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. విలాసాల్లో మునిగి తేల్తారు. మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. సంగీత నాట్య రంగాల్లో పేరు డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. సినిమా టీవీ రంగాల్లో మంగళవారం నుంచి తిరిగే లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఆది సోమవారాల్లో కొద్దిగా చికాకులున్న మంగళవారం నుంచి మిగతా 8 రోజుల్లో అద్భుతంగా ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళకు బుధుడు అద్భుతంగా ఉన్నాడు. శుక్రుడు మంగళవారం నుంచి అద్భుతంగా ఉన్నాడు. కేవలం కుజుడు మాత్రమే 2వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో మాట దూకుడు, మాట దురుసుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు 2వ ఇంట్లో కుజుడి వల్ల ఆ దూకుడుతనం తగ్గి కుటుంబ కలహాలను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి రవి బాలేడు, కుజుడు బాలేడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు మంగళవారం నుంచి బాగున్నాడు. ఇక దీర్ఘకాలిక గ్రహాల విషయానికి వస్తే, దీర్ఘకాలిక గ్రహాలలో గురువు, దేవగురువైన బృహస్పతి 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే గురువు వృత్తిపరంగా టెన్షన్స్ ఇస్తున్నాడు. కెరీర్లో ఉన్నట్టుండి టెన్షన్ అనేది తులారాశి వాళ్ళకు మొదలవుతుంది. జాబ్ ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు మొదలవుతాయి. జాబ్ ఎప్పుడు పోతుందో అన్న భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. కష్టపడ్డ రికగ్నైజేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ దోషం పోవాలంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. వీలైతే దత్త ఆలయ దర్శనం చేయండి. లేదా మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం 3 ఒత్తులేసి వెలిగించి 3 ప్రదక్షిణలు చేసుకోండి. లేదా దత్తాత్రేయ స్వామి వారికి తాళింపు పెట్టినటువంటి శనగలు ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం, లేదా శనగలు దారంతో దండలాగట్టి
దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేయండి. 10వ ఇంట్లో గురువు ఇచ్చేటటువంటి ఆఫీస్ రిలేటెడ్ టెన్షన్స్ అన్నీ తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళకి శని మాత్రం అద్భుతంగా ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. శని 6వ స్థానంలో ఉండటం మంచిది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా హెల్త్ రిలేటెడ్ ఆ టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. ఫైనల్గా హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే భయంకరమైన శత్రువులు ఉన్నా కూడా వాళ్ళందరూ అంతిమంగా మిత్రులుగా మారిపోతారు. హార్డ్ వర్క్కి తగిన రికగ్నైజేషన్ అనేది వస్తుంది. గురువు టెన్షన్ ఇచ్చినా కూడా శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్కి తగిన రికగ్నైజేషన్ ఖచ్చితంగా తులారాశి వాళ్ళకు వచ్చి తీరుతుంది. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే, రాహు తులారాశి వాళ్ళకి 5వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ రిలేటెడ్ టెన్షన్స్ ఉంటాయి. అంటే పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ఉండటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం, వాళ్ళు సరిగ్గా చదువుకోకపోవటం, వాళ్ళ ఫ్రెండ్షిప్ల వల్ల చెడిపోవటం, ఇలాంటివన్నీ తులారాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు. దానికి కారణం 5వ ఇంట్లో రాహు సంచారం. ఆ దోషం పోవాలంటే మీ పిల్లల పేరు మనసులో చెప్పుకుంటూ 1 కేజీ నల్ల ద్రాక్ష, 1 తేనె బాటిల్ పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఇంకా వీలైతే ఆవుకు ముల్లంగి పెడుతూ ఉండండి. లేదు ఇంట్లో శివలింగం ఉంటే తేనె చెరకు రసంతో శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. పంచమంలో రాహు ఇచ్చే దోషాలు తొలగిపోతాయి. దుమ్ దుర్గాయే నమః మంత్రం చదువుకుంటే మీ పిల్లలు చెడిపోవటం అనే సమస్య నుంచి తులారాశి వాళ్ళు బయటపడవచ్చు. కేతువు మాత్రం 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. స్పిరిచువాలిటీ పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, భగవంతుడి అనుగ్రహము, పీఠాధిపతుల అనుగ్రహము, గురువుల అనుగ్రహం పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి దీర్ఘకాలిక గ్రహాలలో తులారాశి వాళ్ళకి శని కేతువు యోగిస్తున్నారు, రాహువు గురువు యోగించట్లేదు. కాబట్టి రాహుకి గురువుకి సంబంధించి ఈ పరిహారాలు చేసుకోవాలి. మొత్తం 9 గ్రహాలలో చంద్రుడు తప్ప మిగిలిన 8 గ్రహాలలో తులారాశి వాళ్ళకి రవి కుజుడు యోగించటం లేదు, గురువు యోగించటం లేదు, రాహువు యోగించటం లేదు. ఈ 4 గ్రహాలు యోగించటం లేదు. అలాగే బుధుడు శుక్రుడు మంగళవారం నుంచి యోగిస్తున్నారు, అలాగే శని యోగిస్తున్నాడు, అలాగే కేతువు యోగిస్తున్నాడు. ఈ 4 గ్రహాలు యోగిస్తున్నాయి. కాబట్టి యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు. నవగ్రహాలలో యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించవలసిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలు, చదువుకోవాల్సిన స్తోత్ర పారాయణలు, ఇవ్వవలసిన దానాలు, ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, పక్షఫలాలు, మాసఫలాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, గ్రహాలు మారినప్పుడు పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.